పాకిస్తాన్‌లో ఒక రకమైన టెన్షన్. తాజాగా జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే భారతదేశంలోని ఉన్నటువంటి భారతీయులైనటువంటి వాళ్ళతోనే ఈ దఫా ప్లాన్ చేసింది. జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ పాకిస్తాన్ ఎన్ఫోర్స్ లేదా పాకిస్తాన్ ప్రిపేర్ లేదా పాకిస్తాన్ భావజాలంతో నడిచేటటువంటిది. భారత్‌ని కాశ్మీర్‌ని వేరు చేయాలని కోరుకునేటువంటిది. భారత వ్యతిరేకి, భారత ద్వేషి, హిందూ ద్వేషి. ఈ భావజాలంతోనే అక్కడ పాకిస్తాన్‌లో దాన్ని పెంచి పోషించింది. పాకిస్తాన్ ఆ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్‌ని మొన్న పేల్చాం. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు రన్నింగ్ ఫ్రమ్ టర్కీ నడుపుతున్నటువంటి సిట్యుయేషన్. అయితే ఇప్పుడు ఉగ్ర మూలాలు నిన్న ఎప్పుడైతే క్యాబినెట్ భారత క్యాబినెట్ మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ దీన్ని యుద్ధంగా పరిగణిస్తామందో వెంటనే ఒక రకమైనటువంటి వణుకు ప్రారంభమైంది పాకిస్తాన్‌లో. సరిహద్దుల్ని అప్రమత్తం చేసుకుంటున్నారు. వాళ్ళ త్రివిధ దళాల్ని ఓసారి సమీక్షించుకుంటున్నారు. అట్లాగే అరబ్ దేశాలకు అర్జెంటుగా ప్రతినిధులు పంపించారు. వాళ్ళందరూ భారత్ మీద ఒత్తిడి తెచ్చి యుద్ధం చేయకుండా ఉండాలన్నట్టు. అట్లాగే అమెరికా మీదకి ఒత్తిడి ప్రారంభిస్తున్నారు. అయ్యా మా జోలికి రావద్దని చెప్పండో అని చెప్పేసి. ఇక ఇప్పటి నుంచి గంభీరమైన ప్రకటనలు వస్తాయి. తాట తీస్తాం, తోలు తీస్తాం, అంతం చేస్తాం, యుద్ధం చేస్తాం, అణ్వాయుధాలు ఉన్నాయి, ఇట్లాంటి పనికిమాలిన స్టేట్మెంట్లన్నీ ఇవ్వడం ప్రారంభిస్తారు. అవన్నీ వింటూ ఉంటాం. మనం ఏమీ మాట్లాడం. సోషల్ మీడియాలో మాత్రమే మాట్లాడుకుంటాం. ప్రభుత్వం ఏమీ మాట్లాడదు. అది పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ, పాకిస్తాన్కి సంబంధించిన సైన్యం కానీ ప్రత్యక్షంగా ఈ ఉన్మాదంతో సంబంధం ఉంది అంటే మాత్రం ఆ పైన వదిలేది ఉండదు. తాట తీయడం మాత్రం ఖాయం.